సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయట అనుకున్న స్థాయిలో ఏది ఉండకపోవడం ఒక నిరాశ అని చెప్పవచ్చు. అయితే వృత్తి ఉద్యోగాల పరంగా వీరు సానుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా బాగుంటుంది. ఇంట్లో అశాంతి నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడదు. సాధ్యమైనంత వరకు ఇబ్బంది లేని వాతావరణం చేయడం అనేది చెప్పదగిన సూచన. సప్తమంలో రాహు అంత బలంగా లేదు. వీరికి అష్టమ శని నడుస్తోంది. అష్టమ శని కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. అది వారి వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా సరే అష్టమ శని ఆరోగ్యపరంగా ఇబ్బందికరంగా ఏముండదు. అయితే పనుల్లో మటుకి జాప్యం జరుగుతుంది. వివాహం సంబంధించి కావచ్చు, సంతానం సంబంధించి కావచ్చు, వ్యాపారం సంబంధించింది, భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు. ఒక పని ముందుకు వెళ్తే వెనక్కి వెళ్ళడం, అది చేతిదాకా వచ్చి చేజారిపోవడం, మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో మీకు అన్నీ ఉంటాయి, అందరూ బాగుంటుంది, పేరు ప్రఖ్యాతలు ఉంటాయి, కానీ ఏదో తెలియని మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. ఎందుకంటే చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉన్నారు, అంత బలంగా లేరు. కాబట్టి సంతానం సంబంధించిన విషయ వ్యవహారాల్లో వారి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్లను శ్రద్ధ వహించాలి. అలర్జీస్ వచ్చే అవకాశం గోచరిస్తోంది, వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కొన్ని వ్యవహారాలని చక్కబెట్టడం కోసం చదువును పక్కన పెట్టాల్సి వస్తుంది. అయితే చదివే టైంలో చదవడం అనేది చెప్పదగినది. రాజకీయ నాయకులు లేదా పలుకుబడిన వ్యక్తులతోటి కలిసి చదువును పక్కన పెట్టడం అనేది జరుగుతుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఇది అందరికీ కాదండి, కొంతమంది మనకి. ఎంఎస్ చేద్దాం అనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రయత్నం లోపం ఉండదు. అయితే లోన్ల విషయంలో కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. పెద్దవారి యొక్క సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. వీరికి అష్టమ శని నడుస్తుంది కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ వృత్తులతో దీపారాధన చేయడం, హనుమాన్ లాకెట్ మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా బాగుంటుంది. ఎన్నో రోజుల నుంచి ఉద్యోగం రాక ఎదురు చూస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అది చిన్నదైనా పెద్దదైనా వచ్చిన ఉద్యోగాన్ని కాపాడుకుని ముందుకు వెళ్ళాలన్న భావన ఏర్పడుతుంది. ఇంట్లో మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. భాగస్వామితో విభేదాలు రావడం, లేదా ఇంట్లో వాళ్ళతో విభేదాలు రావడం, వీటికంటే ఉద్యోగం చేసుకుని బయట పడాలి, చక్కగా ఉద్యోగంలో సంపాదించుకోవాలి, పేరు ప్రఖ్యాతులు తెప్పించుకోవాలి అనే భావనలో ఉంటారు. మనం ఒకరికి సంజాయిషి ఇవ్వకూడదు, ఏదైనా సరే 10 మంది మనం మెచ్చుకోవాలి, ఇంటా బయట అనే భావనలో ఉంటారు, కష్టపడతారు. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా ఒకసారి మనకి లభించదు. అయితే మీ మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. కొన్నిసార్లు బాగుంటుంది, కొన్నిసార్లు బాగుండదు. అంత మాత్రాన జీవితం మొత్తం బాగుండదని కాదు. కాబట్టి ఏదైనా సరే ఆలోచన విధానాన్ని మార్చుకుని నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది కాబట్టి ప్రతిరోజు శని స్తోత్రం పఠించడం, హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన. కుదిరితే 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.